నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక పోరు నడుస్తూ ఉంది. అదే మాదిగల పోరు. ఆ పోరు గల కారణాలేంది? నిన్నే కళాకారులు కూడా ఒక మీటింగ్ పెట్టుకుర్రు, 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పేసి. దానికి గల కారణాలు ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు షాన్ రేంజర్ల రాజేష్ అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, మొదట మీ గురించి మాట్లాడదాం. అంబేద్కరిస్ట్ షాన్ రాజేష్ రేంజర్ల అంటే అంబేద్కరిస్ట్ గుర్తుకొస్తాడు. కానీ ఈ మధ్య కాలంలో షాన్ రేంజర్ల రాజేష్ అంటే కేవలం మాల అనే గుర్తుకొస్తుంది. ఎందుకు అది? అంటే మనువాదానికి అంబేద్కరిజానికి యుద్ధం జరిగినప్పుడు నేను అంబేద్కరిజం వైపు ఉన్నా. ఓకే, ఇది మాదిగల యుద్ధం కాదు, మాదిగల పంచాయతీ కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సమాజానితో పాటు నా మాదిగ సోదరులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలని చెప్పేసి నేను మాలా సభలో ఉండే మాట్లాడుతున్నా. ఐ థింక్ సో. ఇంతకుముందు అట్లాంటి మాట ఎవరు మాట్లాడి ఉండకపోవచ్చు. 30 సంవత్సరాల ఉద్యమంలో మాదిగలు పరస్పరం ఒకరిపై విమర్శ చేసుకున్నప్పటికీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలనేటువంటి మాట విని ఉండకపోవచ్చు బహుశా. సో ఆర్టికల్ 341 ఏదైతే ఉందో అది క్యాస్ట్ క్లాసిఫికేషన్కి యాక్సెప్టెన్స్ ఇవ్వదు. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికి ప్రతిష్టాత్మకమైనటువంటి బందోబస్తు చేసిపోయారు. అట్లాగని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 మాదిగల యొక్క అభ్యున్నతిని కోరుకోదని కాదు, కోరుకుంటుంది. దానికి ఒక లెక్కపత్రం అనేది ఉంటుంది. సో ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మాదిగలు చాలా చైతన్యమైనటువంటి వ్యక్తులు తెలంగాణ, ఆంధ్రాలో. వీళ్ళ మధ్యలో ఒక వైరుధ్యాన్ని సృష్టించడం కోసం గౌరవ మందకృష్ణ మాదిగ గారిని వాడుకుంటుంది. మళ్ళోసారి చెప్తున్నా, మందకృష్ణ గారిని వాడుకుంటుంది. కర్ణాటక ఎలక్షన్లలో మందకృష్ణ గారి వాడుకుంది, తెలంగాణలో జరిగిన ఎలక్షన్లలో మందకృష్ణ గారి వాడుకుంది, ఆంధ్రలో జరిగినటువంటి ఎలక్షన్లు కూడా ఆయన వాడుకుంది. ఒక రకంగా మనువాదాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలనుకునేటువంటి బీజేపీ గవర్నమెంట్ నిలబడడానికి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకున్నారు. గౌరవ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి మందకృష్ణ కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ధ్వంసం చేసేటువంటి, భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి ఒక పోరాటం నడుస్తున్నప్పుడు నాకు రాజ్యాంగాన్ని రక్షించే ప్లాట్ఫామ్ కేవలం మాల ప్లాట్ఫామే కనిపించింది. మాదిగల నుంచి మానవతావాదులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అయ్యా ఈ క్యాస్ట్ క్లాసిఫికేషన్ అనేది చట్టపరంగా జరగాలి తప్ప సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారం జరగద్దు అని ఎవరైనా మాట్లాడుంటే నాకు అవకాశం వేరే ప్లాట్ఫామ్ ద్వారా వచ్చింటే రేంజర్ల రాజేష్ మాల ప్లాట్ఫామ్ మీద నిలబడేవాడు కాదు. ఆ ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు కాబట్టి నేను మాల ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడ్డది. యాజ్ అంబేద్కరేట్గానే నేను ఆ పని చేస్తా ఉన్నా. కానీ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ పోరాటం ఇది. బీజేపీ దాదాపు 10 ఏళ్ళు దాటిపోతా ఉంది. ఇక్కడ 30 ఏళ్ళ నుండి ఇదే పోరాటం చేస్తుండు కదా. ఇక్కడ బీజేపీ మందకృష్ణని ఎట్లా వాడుకున్నట్టు అనిపిస్తా ఉంది. అంటే ఈ మందకృష్ణ గారు ఎప్పుడు ఏం చేస్తారంటే ఏ ప్రభుత్వంతోనైనా సరే పాప ఆయన ఆవేదనలో, ఆయన బాధలో, ఆయన దుఃఖంలో అర్థం ఉంది. నేను దాన్ని అర్థం చేసుకుంటే అతని తమ్ముడుగా. కానీ ఏ న్యాయమైన పోరాటం అయితే ఉందో దాన్ని సక్రమంగా తీసుకోలేకపోతున్నాడు అన్న. ఇప్పుడు ఏమైంది, పైన వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీజేపీ గవర్నమెంట్ కంటే ముందున్నప్పుడు, అది కూడా మనం ఆలోచనలతో కలిగిన గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేశారు. కేంద్రంని కాదని రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ చేసిండు. నిలబడ్డదా? 2006లో వెళ్ళిపోయింది. ఇప్పుడు జరిగిన అంతే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అంతే. అందుకే నేను చాలా పలు ఇంటర్వ్యూలలో ఏమని చెప్పిన అంటే, అన్న దయచేసి ఇప్పటికన్నా దీనికి ముగింపు పలకండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తే వింటారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తే వింటారు, నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకుని మీరు బాధపడుతుంటే, మీ కన్నీళ్ళు గారుస్తుంటే మీ భుజం మీద చేవేసి నెమరి నేను ఉన్న కృష్ణానికి అండగన్నారు కదా. దయచేసి మరోసారి చెప్తాను, 2 చేతులు జోడించి చెప్తున్నా, కృష్ణ ఇప్పటికైనా సరే దీన్ని పార్లమెంట్లో చట్టం చేసుకొని ఈ మాదిగ పంచాయతీకి ఒక ముగింపు పలకమని చెప్తున్నా. అదే గతంలో పార్లమెంట్లో చర్చకు వస్తే ఇదే మాలలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు, అందుకే సుప్రీంకోర్టు ద్వారా కొట్లాడుతున్నా అని చెప్పి చెప్తా ఉన్నాను. చాలా గొప్ప మాట అడిగారు మీరు. ఇప్పటికైనా సరే సభ్య సమాజానికి నిజం తెలవాలి. గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లో ఉభయ సభలో దీని గురించి చర్చ జరిగినప్పుడు మొదటగా అడ్డుకునేది మాదిగలు. మళ్ళీసారి చెప్తున్నా, పార్లమెంట్లో అడ్డుకునేది మాదిగలు, మాలలు కాదు. మాలలు తెలంగాణ, ఆంధ్రలో ఉన్నటువంటి మాలలు చాలా తక్కువ క్వాంటిటీ. ఏది క్యాస్ట్ క్లాసిఫికేషన్ అగెన్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ దీన్ని ఒప్పుకొని మాదిగలే. ఎందుకు? ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా మాదిగలు ఉన్నారు, మధ్యప్రదేశ్లో అత్యధికంగా మాదిగలు ఉన్నారు, బీహార్లో అత్యధికంగా మాదిగలు ఉన్నారు. కృష్ణన్నకి పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రాలోకి
సూచనలు చేసినప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇది మా సమాజంతో పాటు మిగతా సమాజానికి అర్థమవుతలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు, సుప్రీంకోర్టుకు అర్హత శక్తి లేదు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే సుప్రీంకోర్టే సుప్రీం అనుకుంటారు. సుప్రీంకోర్టు సుప్రీం కాదు. భారతదేశానికి బాస్ ఇండియన్ కాన్స్టిట్యూషనే. ఇండియన్ కాన్స్టిట్యూషన్కు లోబడే సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇవ్వాలి, పనిచేయాలి. బట్ కాకపోతే చంద్రచూడ్ గారు ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పిచ్చి నవంబర్ 10వ తారీఖు నాడు ఆయన పదవి కాలం పూర్తయిపోయింది. ఆయన సలహాలు సూచనలు ఇచ్చిన దాంట్లో ఏముందో తెలుసుకోలేకపోయారు మా వాళ్ళు. ఇక్కడ అడ్డుపడుతున్నది ఎవరు? బీహార్లో మాదిగలు, మధ్యప్రదేశ్లో మాదిగలు, ఉత్తరప్రదేశ్లో మాదిగలు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు డైరెక్ట్ ఒకటే మాట చెప్పింది, ఎవరైతే క్యాస్ట్ క్లాసిఫికేషన్స్కి వర్గీకరణకు మద్దతు ఇస్తారో నిర్లజ్జగా నిర్మోహమాటంగా నా బీఎస్పీ పార్టీ నుంచి వాళ్ళు వైదొలిగిపోండి అని చెప్పింది. మరి ఇక్కడ నువ్వు తెలంగాణ ఆంధ్రాలో మాలల వల్లే ఆగిపోయింది అంటున్నావు. ఎస్, మాలల పార్టిసిపేషన్ ఉంది, లేదని అనట్లేదు నేను. కానీ మాలల బలం చాలా చిన్నది అంటున్నా. దాన్ని ఆపడంలో మాలల బలం చాలా చిన్నది. కానీ మెజారిటీ భాగం మాదిగలే. మధ్యప్రదేశ్ మాదిగలు, ఉత్తరప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు. వీళ్ళు ఎందుకు మరి ఈ మాదిగలు ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు ఆలోచించుకోవాలి. కృష్ణన్న ఈ విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పాడు. అరే కేవలం ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి వల్లే కాదురా, మన ఉత్తరప్రదేశ్లో మాయావతి ఆపుతున్నది. మన చంద్రశేఖర్ ఆజాద్ మన బిడ్డరా, పార్లమెంట్లో ఎంపీగా ఎన్నికైనటువంటి మన బిడ్డ కూడా దాన్ని అద్దంటున్నాడు అని చెప్పాను. అంటే మాదిగ సమాజం ఆలోచనలో పడేది. అరే ఏం గడబడి జరుగుతుంది అసలు, ఇది ఎందుకు మా మాదిగలే వద్దంటున్నారు అనే విషయం అర్థమయ్యేది. ఆ విషయం మేము చెప్తే తప్ప ఇప్పుడు అర్థమవుతలేదు. మేము అడ్డం కాదు 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 మరోసారి చెప్తున్నా, ఒక అంబేద్కరిస్ట్గా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా చెప్తున్నా, రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ కోసం అన్న ముందుకు పోతే నేను కూడా మందకృష్ణతో కలిసి చేతులు కలిపొస్తా. నేను మాదిగ జాతి యొక్క అభ్యున్నతిని అడ్డుకోవడానికి అంతటి దుర్మార్గుని కాను. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని, అందరికీ సమానమైన హక్కులు ఉండాలని కోరుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా మాదిగలకు ఎందుకు అన్యాయం జరగాలని కోరుకుంటా. ఓకే, మరి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, ప్రతి దాంట్లో మాలలే ముందున్నారు, మా మాదిగలను తొక్కేస్తూ ఉన్నారు, అంటే ముందుకు చేయి నడిపించే ప్రయత్నం చేస్తలేరు కాబట్టి మేము ఈ తిరుగుబాటు చేసినాం, వర్గీకరణను కోరుతూ ఉంటా ఉన్నాం. సరే, నేను అంటే మాలలో మంచివాళ్ళు, మాదిగలు చెడ్డవాళ్ళు, మాలలు చెడ్డవాళ్ళు, మాదిగలు మంచివాళ్ళు అనేటువంటి మాట నేను మాట్లాడాను. నా దృష్టిలో ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులని అందుకొని ముందుకు పోయిన దాంట్లో మాలలో మాదిగలు ఇద్దరు ఉన్నారు. అసలు ఏమీ అందుకోకుండా ఇంకా ఊర్లలో కూలి పని చేసుకునే మాల మాదిగలు, నా దృష్టిలో వాళ్ళిద్దరు వేరు. ఎదిగిన మాల మాదిగలు వేరు, ఎదగకుండా ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మాల మాదిగలు వేరు. నేను ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మాల మాదిగల వైపు ఉంటాను. నేను పలు ఇంటర్వ్యూలలో కూడా కృష్ణన్నకు నేను సూచన చేసేంత పెద్దోని కాదు, కానీ నేను చెప్పిన అన్న ప్లీజ్ ఇట్లయితే బాగుంటుందేమో. ఒకవేళ చట్టబద్ధంగా మాదిగలు అక్కడ అడ్డపడుతున్నారు కదా, బీహార్ మాదిగలు, ఉత్తరప్రదేశ్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు అడ్డుపడుతున్నారు కదా, మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. కృష్ణన్న మీరు పిలుపునివ్వండి. నిజమే, జనాభా దామాషా ప్రకారం ఈ తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకు ఎక్కువ రిజర్వేషన్ ఉండాలి. అది అంబేద్కర్ కోరుకున్నారు, దాన్ని ఎవడు కాదంటాడు? ఎవడన్నా కాదంటే నేనే వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతా అని చెప్తున్నా కదా. ఇది జరపండి. 15% రిజర్వేషన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకు మనం బలమైన శక్తులం, తెలుగులలో మాల మాదిగలం పోయి కూర్చున్నాం. రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని 15% రిజర్వేషన్ని తమిళనాడులో ఎట్లా జరిగిందో, పంజాబ్లో ఎట్లా జరిగిందో అట్లా 20% పెంచు, మా జనాభా పెరిగింది, ఆ జనాభా దామాష ప్రకారం పెంచి దాన్ని పంచుకుందామంటున్నా. కానీ నువ్వు పోయి ఎవడెవడో కాలు మొక్కి మన మాల మాదిగ మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నావు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణన్న, నువ్వు సలహాలు సూచనలు ఇచ్చారు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మానవతావాది, మాకు న్యాయం చేసిరను. ఎప్పుడు ఏ మాలోడు నిన్ను వ్యతిరేకించలే. మీరు సంబరాలు జరుపుకున్నారు, ఏ మాలోడు మిమ్మల్ని వ్యతిరేకించలే. మాలలు మనవాదులు అన్నావు, అయినా నేను ఏ మాలోడు వ్యతిరేకించలే. మాలోళ్ళు 70 సంవత్సరాల నుంచి దొబ్బి తిన్నారన్నారు, అయినా ఏ మాలోడు మిమ్మల్ని వ్యతిరేకించలే. మాలోళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మౌనం వీడాలి అని పిలిచింది ఎవరు? దీన్ని బట్టి అర్థమవుతలేదా? ఇక్కడ మాలలో పైన విద్వేషం రేపి మాల మాదిగల ఓటు బ్యాంకుని ఎవడు మలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్కు కూడా కులపిచ్చున్నావు మీడియాలో. ఒకవేళ అంబేద్కర్కు కులపిచ్చి లేకపోతే అంబేద్కర్ మహర్ల సమ్మేళనం ఎందుకు పెట్టిండని చెప్పినావు? అంబేద్కర్ మహర్ల సమ్మేళనం పెట్టిండు, అంబేద్కర్ మాంగళ సమ్మేళనం పెట్టిండు, అంబేద్కర్ డోర్ల సమ్మేళనం పెట్టిండు, అంబేద్కర్ చమార్ల సమ్మేళనం పెట్టిండు. ఈ విషయం చదువుకున్న వాళ్ళుగా చెప్పాల్సిన బాధ్యత మాకుంది. అవతలలో కినబడుతున్నారు, ఏం చెప్పు ఒకటే కామెంట్, ఏమన్నా కానీ ఏబిసిడి వరకు జరగదురా నాయన, జరగదు జరగదు జరగదు. ఎస్, ఎందుకంటే మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నారు. రాజ్యాంగబద్ధంగా చేసుకుందాం అంటున్నారు, జరగాలంటున్నారు. సుప్రీంకోర్టే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని చెప్పి భావిస్తావురా? అంటే ఎన్ని కేసులు లేవు బ్రదర్, ఎన్నో కేసులు సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా అంతెందుకు మీకు లైవ్గా జరిగినాయి చెప్తా.
రైతు చట్టాలు ఇచ్చింది సుప్రీంకోర్టే, పార్లమెంట్ వాళ్ళు మాట్లాడేది కదా. ఏమైంది? వెనక్కి పోలేవా ప్రజా పోరాటాల ద్వారా? ఎన్ఆర్సీ వెనక్కి పోలేదా? ఇది కూడా వెనక్కి పోతుంది. వెనక్కి పోయింది కనబడుతుంది 20 సంవత్సరాల క్రితం స్పష్టంగా మన కళ్ళకి. 2004లో జరిగి 2006లో పోవడానికి గల కారణం ఏంటంటే అది రాజ్యాంగబద్ధము కాదు. ఇప్పటికైనా ఆ పొరపాటు తిరిగి చేయకుండా అంటున్నా. నేను మీతో కలిసి వస్తా అంటున్నా. మందకృష్ణను అన్నగా భావిస్తున్నా అని చెప్పి నువ్వు. అవును. అదే మందకృష్ణను తొక్కుకుంటా అయినా సరే వర్గీకరణకు అడ్డుకుంటామని చెప్పేసి సభలో మాట్లాడారు. ఎవరు మాట్లాడినరు? సింహ గర్జనలో ఆ రోజు వ్యాఖ్యలు చేసారు. ఎవరు? చాలా మంది ఆడ. ఎవరు మాట్లాడిన దానికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు. నేను మాట్లాడింది స్పష్టంగా చెప్తున్నా. మీరు పాల్గొన్న ఒక సభలో నేను చెప్తా అన్నా కృష్ణన్న, నువ్వు మనువాదులు అంటున్నావు. మనువాదుల సంకన ఎక్కింది ఎవడు? మనువాదుల బూట్లు నాకుతుంది ఎవడని మాట్లాడినా. యాజ్ అంబేద్కర్ ఐ హ్యావ్ దట్ రైట్. ఎస్, వివేక్ వెంకటస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన పారిశ్రామికవేత్తగా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడానికి గల కారణం ఎవరు? వాళ్ళ తండ్రి ఆ స్టేజ్కి పోవడానికి గల కారణం ఎవరు? మనందరి తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఆయన మాలైన కాబట్టి మాలల సభ కోసం మాలోనే డబ్బులు పెట్టుకొని ఆ సభ జరపాలి కాబట్టి వివేక్ వెంకటస్వామి గారికి ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత ఉంది. ఆయన దగ్గరికి పోయినాం. మేము మీలాగా ఏ మనువాదుల దగ్గరికి పోలేమన్నా. నేను మాట్లాడిన మాటకి 100% కట్టుబడి ఉన్నా. కానీ ఎక్కడ కూడా అన్నా అనే మాటను తప్పలేదు. నేను తొక్కుతా, గుద్దుతా, భౌతిక దాడులు చేస్తాను. మాలలు ఇప్పుడే కదా నిర్మాణమైంది. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఇంత పెద్ద సభ జరుపుకున్నారు? అవి కేవలం ఒకవేళ ఎవడు తప్పు మాట్లాడినా, ఏ వక్త తప్పు మాట్లాడినా ఆ మాటలకు ఆయన రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. ఓకే. ఈవెన్ మహాసేన రాజేష్ గారు కావచ్చు, దిగంబర్ కాంబ్లే గారు కావచ్చు, నేను కావచ్చు, వివేకన్న కావచ్చు, ఇంకెవరు మాట్లాడినా నా మాటలకి నేను 100% కట్టుబడి ఉంటున్నా. ఓకే. అదే సభ తర్వాత మాలలంతా కలిసి కేవలం వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా, లేదంటే మద్దతుగా ఉండాలనుకుంటా ఉన్నారా? ఐ ట్రూలీ సేయింగ్, నేను ఓపెన్గా చెప్పిన ఐఎమ్ ఓన్లీ ద పర్సన్. నేను దిగంబర్ గారు ఇద్దరమే వర్గీకరణ వ్యతిరేక మీటింగ్లో ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలని మాట్లాడిన వ్యక్తులం మేమే. ఇటు మా మాలలలో ఉన్న నాయకులకు కూడా అర్థం కాలేదు. అరే ఏబిసిడి వర్గీకరణ జరగాలంటుంది, ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక కమిటీ కదా. వీఆర్ నెవర్ యాక్సెప్టెడ్ దట్. మాది గల అభ్యున్నతిని మాలో అడ్డుకున్నా ఒప్పుకోము. అది అంబేద్కరిజం కాదు. వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు 100% చెందాల్సిందే. అంబేద్కర్ కేవలం మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వలేడు. అంబేద్కర్ గారు బీసీలలో ఉన్న పీడితుల కోసం, స్త్రీల కోసం, ఎస్టీల కోసం, ఎస్సీలని కేవలం మాదిగలేనా? 59 కులాలలో ఈ 2 కులాలని పక్కన పెడితే ఈరోజు చదువుకొని అభ్యున్నతిలోకి వచ్చినటువంటి మాలను చూసి మాదిగలు బాధపడుతున్నారు కదా. రేపు మాదిగలను చూసి దక్కలు కూడా బాధపడే రోజు వస్తుంది. కారణం ఏంటంటే మనం అవకాశాల వరకు చేరుకోలేకపోయినాం. అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు, మీరు చదువుకుంటే, విద్యావంతులైతే, మీకు ఆలోచన వస్తే, మీరు పోటీ పరీక్షలు రాసి పాస్ అయితే, మీరు రకరకాల బిజినెస్ చేసుకుని డెవలప్ అయితే, ఈరోజు మాలోళ్ళు అంటున్నట్టుగానే రేపు దక్కలోళ్ళు కావచ్చు, చిందోలు కావచ్చు, ఇంకో 20 సంవత్సరాల తర్వాత వీళ్ళని అంటారు. కానీ మనం ఆ బలహీన పరిస్థితుల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థ నుంచి మనం పైకి రావడానికి మనకు ఒక తాడు ఉంటుంది. ఆ తాడే విద్య. ఆ విద్య ద్వారానే మన సమస్యలు సాల్వ్ అవుతాయి. కానీ ఏదైతే అంబేద్కర్ కల్పించిన వర్గీకరణ, ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ కేవలం మాలలే దొబ్బి తింటా ఉన్నారు, మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తాం. నేనేమంటానంటే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉపమానం చెప్తున్నా. 1,00,000 మంది మాదిగలు ఉన్నారు. 1,00,000 మంది మాదిగలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు పిహెచ్డి పాస్ అయిన వాళ్ళకి ప్రొఫెసర్ జాబ్ ఇస్తామని, లేదు ఆ జాబ్కి రెండు ప్రొఫెసర్ జాబులు ఉన్నాయి, దానికి పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎన్నికవుతారు అనేది ఉంది. ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్లో ఈ 1,00,000 మందిలో కేవలం 10 మందో లేదా ఒక 3 మాత్రమే పిహెచ్డి చేసిన వాళ్ళు ఉండి, మిగతా వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఉండి, మిగతా వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఉండి, మిగతా వాళ్ళు ఇంటర్ చేసిన వాళ్ళే ఉంటే 2 మాత్రమే ఉద్యోగం వచ్చింది అనుకో. ఈ ఉద్యోగం ఎట్లా వచ్చింది? క్వాలిఫికేషన్తో వచ్చిందా కదా? క్వాలిఫికేషన్ ఉండడం వల్లే వచ్చిందా కదా? కానీ ఇక్కడ 3 ఉన్నారు కదా పిహెచ్డి చేసిన వాళ్ళు, కానీ పోటీ పరీక్షలో 2 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ కింద ఉన్న మిగతా 99,998 మంది ఉత్తదేనా? నుక్సానా కాదా? అవునా కదా? అంటే దీని అర్థం ఏంటంటే రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ప్రతిభావంతులమై ఉండాలని, మాలల్ని మించి మాదిగలు చదువుకోవాలని చెప్పిన నేను.
దాన్ని మనోళ్ళు కూడా తప్పర్థం చేసుకుని కాంట్రవర్సీ ఎత్తురు. అంటే మాలోనే బాగా చదువుకున్నారా, మేము చదువుకోలేమా అని. ఇక్కడ మాలోళ్ళకైనా అంతే కదా. నీకు 50,000 మంది మాలలు ఉంటే ఇద్దరికే ఉద్యోగం వచ్చిందంటే కింద ఉన్న 49,998 మంది లాస్ అయినట్టే కదా. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పటికీ కూడా చదువు రాని వాడికి, డ్రాప్అవుట్స్ అయిన వాడికి ఆ క్వాలిఫికేషన్ లేకపోతే ఉద్యోగం రాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నా సహోదరులు చదువుకోవాలని చెప్పిన. సో ఏబిసిడి వర్గీకరణ 100% జరగాల్సిందే, అది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిందే, జనగణన జరగాల్సిందే. మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకు ఎక్కువ రిజర్వేషన్ ఉండాల్సిందే, మాలలు తక్కువ ఉంటే మాలలకు తక్కువ రిజర్వేషన్ ఉండాల్సిందే. ఒక అంబేద్కర్గా దాన్ని నేను హర్షిస్తా, యాక్సెప్ట్ చేస్తా. ఓకే, ఒకవేళ మాలలు మాదిగలు ఒకటే అనుకుందాం అనుకుంటే ఇలా వివేక్ వెంకటస్వామి కేవలం రాజకీయంగా ఎదిగి ఏ రోజు కూడా మాదిగలకు మేలు చేసినట్టు కాదు, కేవలం మాలనే చూసుకున్నా చాలా పెద్ద తప్పు. ఈజ్ అ పొలిటీషియన్, ఈజ్ నాట్ ఎ కమ్యూనిటీ లీడర్. ఈజ్ అ పొలిటీషియన్, అగైన్ ఐఎమ్ టెలింగ్, ఈజ్ అ పొలిటీషియన్, ఈజ్ నాట్ ఎ కమ్యూనిటీ లీడర్. ఆయన తండ్రి ద్వారా మాదిగలకు అందరికీ న్యాయం జరిగింది, ఈయన ద్వారా ఇది ఎంఆర్పిఎస్ నాయకులు అంతెందుకండి. ఒకటి చెప్తా, ఇంత లొల్లి నడుస్తుందా? అశోక్ మాదిగ గారు మొన్న పోయి లెదర్ ఇండస్ట్రీ తీసుకురమ్మని చెప్పి వివేకానంద దగ్గర కూర్చోలేడా? జస్ట్ నిన్న కాక మొన్ననే. ఏంటన్నట్టు ఇది? ఈజ్ అ పొలిటీషియన్. ఆయన కేవలం మాదిగలే ఓట్లేస్తే రాలే, అక్కడ రకరకాల కులాల వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచిండు. ఈజ్ అ రిప్రజెంటేటివ్. వాళ్ళందరికైనా రిప్రజెంటేటివ్ అండి, వాళ్ళందరూ పోతారు. ఇదే ప్రశ్న నేను అడిగిన, వాళ్ళ తండ్రి ద్వారా మాలలకు మాదిగలకు అందరికి మేలు జరిగిందని చెప్పేసి అంటే కేవలం మాలలకే జరిగింది, మాదిగలకు ఎక్కడ జరిగిందో ఒక్కసారి చూపియండి అని చెప్పేసి సవాల్ చేసిన మందకృష్ణ మాదిగ. సరే, ఇప్పుడు నేను దీన్ని ఇంకా ఆ విషయాన్ని నింపి ఇద్దరి మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించాలని అనుకోవట్లేదు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, మందకృష్ణ మాదిగన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయనని టీఆర్ఎస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నేను ఆయన కోసం దిష్టి బొమ్మలను దహనం చేయడంలో పాల్గొన్న నా సోదరులు ఎంఆర్పిఎస్ నాయకులతో, మా మిత్రుడు నిజామాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మైలారం బాలుతో, మాదిగల మీద అన్యాయం జరిగిన, దాడులు జరిగిన ఒక అంబేద్కర్స్గా స్పందించిన. ఈరోజు మాట్లాడుతున్న మాటలు మా కృష్ణన్న మాట్లాడుతున్నాయి కావు, బీజేపీ మాట్లాడిస్తున్న మాటలు. అది నా మాదిగ సమాజం అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఒక అంబేద్కర్ రేటుగా నాకు అర్థమవుతుంది. ఇక్కడ మాదిగల మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించడం కోసం, ఒక విచ్ఛిన్నతను సృష్టించడం కోసం ఒకటే చెప్తున్నా. ఇంటర్వ్యూ చూస్తున్న ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పటిదాకా ఏ మాలోడైనా వర్గీకరణ జరగాలని కోరుకున్నాడా? ఏంది కొత్తడు ఒక మాలోడు వచ్చి, చదువుకున్న మాలోడు వచ్చి వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలని అనుకుంటున్నాడు. ఇది కాదా మీ విజయం? ఇది కాదా? నేను మాట్లాడట్లే కదా, మిగతా మాట్లాడినట్టు అద్దో కావద్దో కలిసే ఉంది. యాస్, ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్స్, విడిపోయి తప్పే ఉంది. విడిపోయి కలిసి ఉందాం. నేను కూడా అంటున్నా, విడిపోయి కలిసి ఉందామే అంటున్నా. సమస్య వచ్చినట్టు నా సహోదరు అని చెప్పి పిలుస్తా, నేను సోమనని పిలుస్తా, కృష్ణని పిలుస్తా, అందరిని పిలుస్తా. ఇది తప్పు కాదే. ఇంట్లో ఉన్నట్టు ఒక తల్లి కడుపులో ఉంటున్న గొడవ పెట్టుకుంటారు. ఇది సమస్య కాదు. ఈ సమస్యకు సొల్యూషన్ వెతుకుందాం అంటున్నాను నేను. ఇప్పుడు అన్న మాట్లాడుతున్న మాటలు నీకు క్లియర్గా చెప్పిన, మాలలు మనవాదులు, మాలలు దొబ్బితిన్నారు, మాలలు ద్రోహులు, మాలలు సైకోలు, ఇవి వద్దు మనకు. ఇవి వద్దు. కొద్దిమంది మాలలు తప్పు చేసినంత మాత్రాన మాల అనేటువంటి పదాన్ని ఉచ్చరించడం వల్ల మిగతా వాళ్ళకి శత్రువు అవుతున్నావు కూర్చున్నా నువ్వు. పొలిటీషియన్స్ జరిగింది కదా, ప్రతి దాంట్లో పొలిటీషియన్స్ ఉన్నారు. ఒక అంబేద్కరిస్ట్గా నేను ఆలోచిస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నావు. మాదిగల్లో అంబేద్కరిస్టులు కూడా ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు నీలా ఆలోచించలేకపోతున్నారు? ఐ డోంట్ నో బ్రదర్, ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్వశ్చన్. నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నా. కాసిమన్న లాంటి వ్యక్తి ఇలా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, ఆయన మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అంటే, ఈజ్ అ గ్రేట్ కమ్యూనిస్ట్ లీడర్. ఒక వీరసానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి, అసలు కమ్యూనిస్టులకు కులం ఉంటుందా? వాళ్ళది వర్గ పోరాటం కదా. కార్ల్ మార్క్స్ కావచ్చు, లెనిన్ కావచ్చు, వీళ్ళంతా ఏం నేర్పిండ్రు? నువ్వు ఇలా కులానికి దిగజారిండు. మళ్ళీ చెప్తున్నా, కాసిమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాలోళ్ళకట, బాబు జగ్జీవన్ రావు మాదిగోళ్ళకట. మరి నువ్వు వర్గ నిర్మూలన ఎప్పుడు చేస్తావు? ఈ కులం పంచాయతీ దగ్గర అవుతాయి. ఇవాళ నేను కాలోజీ టీవీ ద్వారా మన కాసిమన్నను సవాల్ చేస్తూ ఉన్నా. కాసిమన్న, ఆదాని అంబానీ కోసం ఎవరు లాలూచీలు చేస్తూ ఉన్నారు? రైతు చట్టాలు ఎవరు తీసుకొచ్చారు? ఎన్ఆర్సీ ఎవరు తీసుకొచ్చారు? రైతుల మీద జీబెక్కించి ఎవరు చంపేసారు? రైతుల ఈపులు ఎవరు వాళ్ళ కొట్టిరు? నువ్వు మర్చిపోయినావా కాసిమన్న? నీది వర్గ పోరాటం కదనే. ఏ పెట్టుబడిదారి వ్యవస్థ అయితే ఈరోజు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నావు నీకు తెలియదా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఎటుపోయింది నీ కమ్యూనిజం భావజాలం? ఈరోజు నేను డిమాండ్ చేయలేకనా? విరసం నుంచి నేను ఈ క్షణమే బహిష్కరించాలని చెప్పలేకనా? ఒక్కసారి ఆలోచించుకో. మాకు విద్యాబుద్ధులు నేర్పి, మాకు ఉద్యమాలు నేర్పినటువంటి మీరు ఉద్యమాల నుంచి తప్పిపోకూడదని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.
నీ సిద్ధాంతం ఏం నేర్పింది, నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? వర్గ పోరాటం చేయాల్సిన నువ్వు కుల పోరాటానికి దిగజారిపోతున్నావు. పోకు కాసిమన్న, దయచేసి నెక్స్ట్ జనరేషన్ మిమ్మల్ని ప్రశ్నిస్తే గుండెలో పెట్టుకోవాలి, మా కాసిమన్న వేసిన మార్గంలో నడిచినామని చెప్పి తప్ప కాసిం లాంటి వాళ్ళు కూడా దిగజారిపోయినటువంటి మాటలు మీరు పడద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, అదే కాసింని ఈ ప్రశ్న అడిగిన వర్గీకరణ అవసరమా కాదా అంటే నిజంగా మాలమాదిగలు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కేవలం ఇక్కడ మాలలు నష్టపోతున్నారు కాబట్టి ఈ వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సరే, మాలలు ఎందుకు నష్టపోతారా? ఆ మాట కూడా తప్పే. నేనేమంటున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ పల్లెంలో అందరికీ భోజనం పెట్టండు. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువనే పోవాలా, తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ మేరకు వాళ్ళకి రావాలా. కానీ మాలలకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళ జనాభా దామాషా లెక్క పెట్టలేవాడు. గుర్తుపెట్టుకోవాలి. 4% మాలలు ఉన్నారు, 17% మాదిగలు ఉన్నారు అంటారు. సైంటిఫిక్ టెంపరేచర్ లేని ఆన్సర్లు నమ్మడానికి నేను పిచ్చోని గాను. చేద్దాం, మాలల్ని లెక్క చేద్దాం, మాదిగల్ని లెక్క చేద్దాం. నిజమే, తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, నేనే ఒప్పుకుంటున్నా. కానీ మాలలు మరీ అంత తక్కువ లేరు. ఇలా నిన్నగాక మొన్న ఇంటర్లో మాడుతున్నాను, వాళ్ళు 30 లక్షలు ఉన్నారు అంటున్నారు కదా, కృష్ణ అంటారు. 1 కోటి మంది ఉన్నారట బాయ్. కృష్ణ తప్పిపోతున్నాడు, ఆయన సిద్ధాంతంలోకి వెళ్ళి తప్పిపోతున్నాడు. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మేము చెప్పితే నడవదు, నేను చెప్పినా నడవదు. రేపు నాకు కూడా ఎక్స్పైరీ డేట్ వస్తుంది. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, కృష్ణన్న నువ్వు స్మిత ప్రజ్ఞని కోల్పోకు. మేము నీ అన్నదమ్ములమే, మేము వేరులంగా ఎవరో కొద్దిమంది మాలలు మాదిగల పైన ఈర్ష్యాద్వేషంతో ఏదో రకమైనటువంటి పొరపాటు చేసినంత మాత్రాన మొత్తం మాల సమాజాన్ని అంతా కూడా శత్రువుగా భావించకు, మిగతా సమాజానికి మమ్మల్ని అందరూ శత్రువుగా చూపించకని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను. కానీ ఈ వర్గీకరణను చేసి తీరుతా, ఎవరైనా అడ్డస్తే 1,00,000 సప్పులతో సాగు డప్పు కొడతా చెయ్యండి. దే హ్యావ్ రైట్. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం వాళ్ళకు ఉన్నది. 1,00,000 డప్పులు కాకపోతే 10 లక్షల డప్పులతో చేయాలి. ఒకనాడు చరిత్ర చెప్పుకుంటుంది కదా, నా మాదిగలు చేసిరని చెప్పి తప్పే ఉంది. మొన్న మేము చరిత్రలో ఎప్పుడు జరిగినంత అద్భుతమైనటువంటి మాల సభ చేసినాం. మన సభలు ఒకనాడు ఇంకొకరిని భయపెడతాయి, మన శత్రువుని. నేను చేయదంటలే, ఎస్ యూ పీపుల్ హ్యావ్ ద రైట్. కానీ నువ్వు చేసే వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా అయితే నిలబడుతుంది, లేకపోతే నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ పోతుంది. మళ్ళీ మీ వర్గీకరణని స్పెషల్ అడ్డుకునేది తెలంగాణ ఆంధ్ర మాలలే కాదు, మెజారిటీ మాదిగలు. మళ్ళీ చెప్తున్నా, వర్గీకరణకి ఈ దేశంలో అడ్డుపడుతుంది మాదిగలు, మాదిగల తర్వాత మాలలే. అది దేనికోసం? ఆ మాదిగలైనా ఈ మాలలైనా మాదిగల యొక్క అభ్యున్నతి తొక్కేయడం కోసం కాదు, ద వే ఆఫ్ ప్రాపర్లీ రాజ్యాంగ ప్రకారం జరగాలనే. ఎందుకంటే రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. మనమే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే అవతల రాజ్యాంగాన్ని తీసి పరేస్తాడు. అప్పుడు లబోదీపోని మొత్తుకుంటే ఏముంటుంది? ఓకేనా. ఎస్ఎస్డి దేనికోసం నిర్మాణమైంది? సమతా సైనిక దళ్ ఏ పీడిత ప్రజలైతే మనువాదుల చేత బలిగాబడుతున్నారో, అజ్ఞానానికి గురవుతున్నారో వాళ్ళని నిర్మాణం చేయడం కోసం ఉన్నది. ఓకే, కానీ కేవలం మాలల సభలే మాత్రమే ఎస్ఎస్డి ఎందుకు పనిచేస్తావు? అది ఎస్ఎస్డి వాళ్ళని అడగాల. నేను సమతా సైనిక గతంలో మీరు ఎస్ఎస్డిలో ఉన్నారు, అప్పుడు కనబడ్డానా? లేదు. నేను ఒక్కసారి నిర్ణయించుకున్నా, ఇది తిరిగి తిరిగి మా మాల మాదిగల మధ్యలో ఒక పెద్ద అగాధాన్ని సృష్టించేటట్టున్నది. మాలల్లో ఉన్నటువంటి మూర్ఖులు మాదిగలు తిట్టడం, మాదిగల్లో ఉన్న మూర్ఖులు మాలను తిట్టడం, ఇది అసలైన సమస్యని వదిలేసి ఈ సమస్య దగ్గర మా వాళ్ళు శత్రువులుగా మారుతున్నారని నేను సమతా సైనిక దళ దక్షిణ భారతదేశ అధ్యక్షుడికి నేను రాజీనామా చేసిన. నేను ఒక రెస్పాన్సిబిలిటీ హోల్డర్ని. రేపు పొద్దున నువ్వు మాతృ సంస్థలో ఉండి దక్షిణ భారతదేశ అధ్యక్షుడిని ఒక కులానికి ఎట్లా వంత పడతావని చెప్పి అడుగుతారు. ఆ సమస్య నేను రానివద్దు అని చెప్పి నేను దానికి తప్పుకొని బయటకు వచ్చాను. ఇలా నేను ఒక వక్తని, రచయితని, గాయకుడిని, ఒక ప్రజా గాయకుని. ఒక గాయకునిగా మాదిగల్లో గాయకులు కావచ్చు, రచయితలు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉన్నారా లేరా అంటే ఏం చెప్తారు? అద్భుతంగా ఉన్నారా? ఎవరు లేరంటారు ఏమొక మాట. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక 9 మంది కళాకారులను రిలీజ్ చేసిన వాళ్ళ పేర్లను, అందులో ఒక మాదిగ కూడా లేకుండా మాదిగలకు అన్యాయం చేసిరు, కేవలం మాలోళ్ళే అక్కడ పూర్తి మెజార్టీ సంఖ్య మాలోళ్ళే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ జనరేషన్లో మాదిగ కళాకారులు ఉన్నారు కావచ్చు కానీ తక్కువ ఉన్నారు. గద్దరన్న, గూడంజన్న, గోరెటి వెంకన్న, జయరాజ్ అన్న, వాళ్ళ తదనంతరం వచ్చిన వాళ్ళ మాదిగ కళాకారులు ఎక్కువ ఉన్నారు. ఇంకో 15-20 సంవత్సరాల తర్వాత అలాంటి అవార్డులు మాదిగలకే ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే మాలోళ్ళలో ఎవరు చాలా తక్కువ ఉన్నాం, ఒప్పుకోవాల్సిన విషయం. ఇది జరుగుతుంది. నేనేమనుకుంటానంటే, ఇప్పుడు కృష్ణ గొప్పగా మాట్లాడాను, వాళ్ళ మా సహోదరులే, వాళ్ళకి ఇచ్చిండ్రు, తప్పులేదు, మా వాళ్ళకి ఎందుకు వేయలేరు అన్నారు. నేను కూడా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎందుకు మాదిగల్ని గుర్తించలేదు? నేను కూడా అడుగుతున్నా, ఎందుకు మాదిగలు అంటే ఇప్పుడు ఈ లొల్లిల సందేట్ల సడమి అని చెప్పేసి నువ్వు ఇంకో పంచాయతీ పెడతావు మాకు? మాదిగలలో చాలామంది ఉన్నారు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు. నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, ఇంకో 45 చెయ్యి. మా వాటా లేదా? మేము 15% నుంచి 20%కి వచ్చినాం. మేము
తెలంగాణ యొక్క పోరాటంలో మా కాలి గజ్జలు, మా శ్రమ, మా త్యాగం, మా వాళ్ళు డప్పులు కొట్టిరు, రాసుడు పాడేటోడు పాడిండు, ఎగిరేటోడు దుంకేటోడు దుంకిండు, ఏడ్చిండు, నవ్వేటోడు. ఎందుకు ఇవ్వద్దు? మాదిగల కోసం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని. నువ్వు ఈ తాకలాటలు కావాలని చెప్పేసి వాళ్ళకు 5గురికి ఇచ్చినప్పుడు వీళ్ళలో ఇప్పుడు మిగతా వాళ్ళు చాలామంది చేసిన దాంట్లో వాళ్ళ కష్టాన్ని గుర్తించో 2-3 కానీ ఇవ్వాల్సింది ఉండే కదా. నేను కూడా అంటున్నా, కేవలం మాలలోకి ఇచ్చి చూసినా రాష్ట్ర ప్రభుత్వం మాలలను పెంచి పోషిస్తున్నది అనేకాడికి రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకురాదు. అంటే ఒక రకంగా ఇది మాల సామాజిక వర్గం చైతన్యం కావడం వల్ల వచ్చిందే అని అంటా నేను. ఎస్, ఒకవైపు ప్రభుత్వం కమిటీ వేసింది వర్గీకరణ కోసం, మరోవైపు అదే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మీటింగ్లు పెడతా ఉన్నారు. ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు? అంటే వివేకన్న వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు వాళ్ళు పదవులు ఉన్నా పోయినా సరే మా జాతి కోసం నిలబడాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అది కేవలం మాల జాతి కోసం కాదు, మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ రక్షణ కోసం. నేను వర్గీకరణని వ్యతిరేకించాలంటే అసలే ఒప్పుకోను, కానీ రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలని కోరుకునే వ్యక్తి. వాళ్ళు కేవలం మాలల కోసమే వచ్చింది కాదు, మాలలు దే ఆర్ రియల్లీ గ్రేట్, వాళ్ళు ధన్యజీవులు. రాజ్యాంగాన్ని రక్షించడంలో వాళ్ళ పాత్రను పోషించారు. కానీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా బయటకు రాలేదు. ఆ ప్లాట్ఫామ్ వస్తే దాని మీదకి నేను వివేకన నాగరాజ్ సార్ కూడా పోతాం. ఓకే, నోరు తెలిస్తే అంబేద్కర్ అని చెప్పేసి మాట్లాడే మాలలు సభ సాక్షిగా అంబేద్కర్ను అవమానించారని చెప్పి చెప్తాం. మాల సింహ గర్జన్లో ఆయన ఫోటోను, చిత్రపటాన్ని, వాళ్ళ తండ్రి వివేక్ వెంకట చిత్రపటాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ను చిన్న చేసి చూసిరని చెప్పి చెప్తాం. చూడు, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తే అక్కడ 2 రాళ్ళు పెట్టిండ్రు, మీరు చూసారుగా. 2 ఆ ఫోటోలు కిందికి జారిపోకుండా ఒక 2 రాళ్ళు పెట్టారు. వర్షం పడ్డది, అటు ఇటు జరిగింది. మీరు మళ్ళీ అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? V6 నుంచే తీసుకున్నారు కదా. నీకు సర్క్యులేట్ అయింది కూడా V6. అంటే అక్కడ అందరూ అటు ఇటు నడుస్తున్నప్పుడు కావచ్చు, ఆ వర్షం వచ్చినప్పుడు కావచ్చు, కిందికి దిగిపోయే టైంలో అది కొంచెం కింద మీద అయింది. అంతే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పోలు ఎవరు కాదు. కాకా వెంకటస్వామి అయినా, వివేక్ వెంకటస్వామి అయినా, ఈరోజు వాళ్ళ వంశీ వెంకటస్వామి అయినా, మందకృష్ణ అయినా, నేనైనా, వేముల వీరేశమనైనా, దయాకర్ అయినా, ప్రతి ఒక్కరు బతుకుతున్నది అంబేద్కర్ భిక్ష మీద. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే గొప్పోలు ఎవరు కాదు కాదు కాదు. బట్ కాకపోతే అట్లా జరిగింది. అట్లా అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పట్టుకొని జోహార్ బాబు జగజీవనరావు అన్నది మేము భూతత్వంలో పెట్టి చూసినామా? కృష్ణగా నీలాంటి పెద్దోడికి తగయనా ఈ చిన్న చిన్న ముచ్చట్లు, ఇట్లా వద్దు, నీ విలువలు దిగజార్చుకోకు మేము అప్పుడు అన్నామా? సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దండేసి జోహార్ బాబు జగజీవనరావు అంటున్నది ఒక దళిత స్త్రీ, దళిత ఏరియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కష్టఫలితంగా. మేము ఎందుకంటే ఆమె పాపం అయ్యో కన్ఫ్యూజ్లో జరుగుతూ ఉండొచ్చు, కానీ పర్లేవే. ఇప్పుడు ఈ చిన్న విషయాన్ని పట్టుకొని అంబేద్కర్ గారు ఎవరు అవమానిస్తారు? మేముండగా అంబేద్కర్ గారిని అవమానించడం ఊకుంటావా? అది మేము ఎవరు బానిసలం కావు. బాబాసాహెబ్ అంబేద్కర్ బానిసలం 100% చెప్తా ఉన్నా. ఇలా అదే అంబేద్కర్ గురించి మందకృష్ణ మాదిగ కొన్ని వ్యాఖ్యలు చేసిండు, వాటిపైన మీ అభిప్రాయం ఏమన్నాడు? అంబేద్కర్ ఒక కులానికి చెందినవాడే అని చెప్పి. ఈ మాటకి అర్థం, ఈ మాటకి సమాధానం మాదిగలలో ఉన్నటువంటి మేధావులు చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికి అంకితం అయితే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వార్థపరుడైతే ఒక్కోసారి అనిపిస్తుంది నాకు. సప్పుడు దగ్గరికి మాలల కోసం రిజర్వేషన్ రాసి ఊకుంటే మాకు దేవుడు అయ్యేటోడు ఆయన. బీసీల కోసం ఆర్టికల్ 340 ఎందుకు రాయాలా? ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని ఈ దేశంలో ఉన్న బీసీల కోసం స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే ఎందుకు రాజీనామా చేయాలి? మందకృష్ణ నాకు తెలియదా ఈ ముచ్చట? ఈ దేశంలో పార్లమెంటు సాక్షిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళంతా కూడా హిందూ కోడ్ బిల్లుని వ్యతిరేకిస్తే, బీసీలకు 52% రిజర్వేషన్ ఉండాలని బాబాసాహెబ్ గట్టిగా కొట్లాడితే అవసరం లేదు అంటే, మీరు నన్ను ఇక్కడ ఆపుతారు కావచ్చు, ఈ పదవి నాకు అవసరం లేదు, నేను ప్రజాక్షేత్రంలో పోయి పోరాడుతా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మాలోల నాయకుడా. బీసీలకు ఈరోజు 1920 తర్వాత మండల కమిషన్ పోరాటం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిప్రజెంటేషన్, ఆయన యొక్క ఆలోచన విధానంలో నడిచింది. 1980 నుంచి 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి బీసీలు ఏమన్నా మరి ఇప్పుడు అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన నాయకుడు అయితే. నేనేమంటానంటే, అందుకే చెప్తున్నా, మా కృష్ణన్న మాట్లాడిన మాటలు కావు ఇవి. నిజంగా కృష్ణన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాలల నాయకుడు అని అంటే
మరి దాంట్లో బాబాసాహెబ్ ఫోటో ఎందుకు వేసుకుంటుండు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోకి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలు వేసి అన్న దండం ఎందుకు పెడుతుండు? ఇవన్నీ బీజేపీ మాట్లాడిస్తున్న మాటలు. మాలోళ్ళకు మాదిగలకు మధ్యలో ఒక శాశ్వతమైన శత్రుత్వాన్ని చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే బీజేపీ మాట్లాడిస్తుంది అనుకుంటే మాట్లాడే వ్యక్తి ఆర్ కృష్ణ ఎవరు? సారీ మందకృష్ణ. అరే నీకు ఒక క్లియర్గా అర్థమవుతుంది కదా మిత్రమా, కర్ణాటక ఎలక్షన్లలో బీజేపీని గెలిపించమన్నాడు. గతంలో కాంగ్రెస్ను కూడా గెలిపించమన్నా, గతంలో టీడీపీని కూడా గెలిపించమన్నా, నాకు వర్గీకరణకు మద్దతుగా ఉన్న పార్టీలన్నింటినీ గెలిపిమంటా అని చెప్పి చెప్తాం. మరి అందుకే నువ్వు ఇప్పుడు బీజేపీని గెలిపిమన్నావు కాబట్టి బీజేపీ మాట్లాడిపిస్తుంది అన్నాం. అప్పుడు నేను లేనుగా, అప్పుడు నేను ఎట్లా రెస్పాన్సిబిలిటీ వహిస్తా? ఇప్పుడు నువ్వు ఎందుకంటే నేను 17 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కేవలం ఎంఆర్పిఎస్ నిర్మాణం చేసినంత మాత్రాన మాదిగల కోసమే కాకుండా అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట మాకు అర్థం కాకేం లేవు, అర్థమవుతుంది క్లియర్గా. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ నిలబెట్టడం కోసం నువ్వు ఒక సపోర్టర్వి, అందుకే అంటున్నా పదే ఆ సపోర్టర్వి కాబట్టి నీకు ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి శాశ్వతమైన వర్గీకరణ చేసాయి, నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. మాలలు మనువాదులు అని చెప్పేసి ఆయన ఒక వాక్య చేసిండు, దాన్ని నువ్వు అంటే ఏ రకంగా చూస్తావు? అందుకే ఆ మాట అన్న స్టేజ్ మీద. మాలలు మనువాదులు అయితే మనువాదుల సంఖ్యను ఎక్కింది ఎవరు? నువ్వే మనువాదుల సంఖ్యలో ఉన్నావు, మనువాదుల కీలు బొమ్మలాగా నువ్వే ఉన్నావు, వాళ్ళ చేతిలో నువ్వున్నావు. నువ్వు ఎట్లా అంటావు మమ్మల్ని మనువాదులని? కానీ 59 కులాలల్లా 58 కులాలు ఒక వర్గీకరణను స్వాగతిస్తూ ఉంటే కేవలం ఒక కులమే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, అందుకే వాళ్ళు మనువాదులు అని చెప్పేసి అంటాం. ఆయన మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నా. 58 కులాలలో 59 మాల ఒకటి పక్కకు పోతే 58 కదా. ఆ 58లా కొద్దిసేపు ఆ మాదిగల్ని అటు పక్కకు పెట్టి ఆ 57ని అటు పక్కకు పెడదాం. ఈ మాదిగలలో ఉన్నోళ్ళే ఒక్కడు బయటకు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మనం బతికినాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నావు కృష్ణ అని చెప్పి మాట్లాడలేరు. పాపం ఆ 57 కులాలలో ఇంకెవరికి విద్య ఉంది, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం ఏంది, అక్రమాలు ఏంది, ఏం అర్థమవుతున్నాయి? వాళ్ళు నువ్వు వెంటేసుకొని తిరుగుతున్నావు. నేను కాదనట్లే, వాళ్ళ అభ్యున్నతి కోసం నువ్వు పోరాడు, అందుకే శాశ్వతమైన వర్గీకరణ చేయని చెప్పి అంటున్నాను. నేను ఏబీసీడీ కాదు, A to Z చేసినా తప్పులేదు, A to Z చేసినా తప్పులేదు. ఎవరిది వాళ్ళకు ఉన్నది. మనం ఇంకా గట్టిగా మాట్లాడితే నువ్వు లెక్కలు తీస్తే మనం ఎదిగిన వాళ్ళం, చెయ్యి అట్లా చెయ్యి. మన దాంట్లో ఎదిగిన వాళ్ళందరినీ ఒకవైపు చేద్దాం. మాలలు బాగా ఉద్యోగ రిజర్వేషన్లు అన్ని రకాలు అనుభవించరా, వాళ్ళని తీసుకుపోయి వెనక పెడదాం. ఈ రేపు రాబోయే ఫలాలు అనుభవించడంలో మాదిగలలో సెకండ్ కేటగిరీ ఉంటే వీళ్ళని తీసుకుపోయి ఇంకా వెనక పెడదాం. సింధులకి ఇద్దాం ఫస్ట్ అవకాశం, దక్కలకి ఇద్దాం, గుర్రపులకి ఇద్దాం, మన ఉపకులాలకు ఇద్దాం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది. ఇద్దాం, వాళ్ళని ముంగడబెట్టను. నీ ఉద్యమంతోనైనా వాళ్ళకి న్యాయం జరగాలి. మేము రామని అంటలేం. నేనైతే మానవతావాదంలో ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో ఉన్నా. 59 కులాలలో 57 కులాలకు న్యాయం జరగాలని నేను కూడా కొట్లాడతా కృష్ణతో కలిసి. అందుకే ఇది మన ఇద్దరు పంచాయతీ కాదు, అందుకే చెప్తా ఉన్నా. ఈ పంచాయతీని ఇప్పటితోనే ముగించాలంటే నీ దగ్గర ప్రభుత్వం ఉన్నది కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టు. ఒకవేళ పార్లమెంట్లో సాధ్యం కాకపోతే 59 కులాలను కలిసి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చున్నాం, 15% 20 చేసిన తర్వాత జనాభా దామాజు లెక్కలు చేయి, మాలలు ఎంతున్నారు, మాదిగలు ఎంతున్నారు చేయి. ఏబిసిడి అవసరం లేదు, A to Z చేయి నువ్వు. ఓకే, ఈ 57 ఉపకులాల గురించి ఏ రోజైనా రాజేష్ రేంజర్లా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ప్రయత్నం చేసినా మాట్లాడిందా అంటే? నేను ఒక్కటే చెప్తున్నా మిత్రమా, నువ్వే అన్నావు కదా 17 సంవత్సరాల నా జీవిత చరిత్రలో ఎప్పుడు మాల సభలో లేను అంటే నేను దాని అర్థమైంది. దళితులు అందరి కోసం పోరాడినగా, అందరి కోసం పోరాడా. నేను జైలుకు పోయినా, నేను అన్నీ చేసిన. కారణం నేను ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా మీకు క్లియర్గా చెప్పిన. ఈ ఒక్కటే ఒక ప్లాట్ఫామ్ రాజ్యాంగ రక్షణ కోసం నిలబడ్డది, మిగతా లేవు. ఈరోజు రావాల్సింది కారణం అదే, ఖచ్చితంగా నిలబడతా. కానీ క్రిమిలేయర్ వస్తే కేవలం వివేక్ వెంకటస్వామి లాంటి కుటుంబాలు నష్టపోతాయి కాబట్టి వాళ్ళు ఆడిస్తున్న ఆటలో మిగతా వాళ్ళందరూ కీలు బొమ్మలని చెప్పేసి అంటారు. మందుల సామ్యాలు నష్టపోడా, వేముల వీరేశమన నష్టపోడా, గువ్వల బాలరాజు నష్టపోడా, రసమై బాలకిషన్ నష్టపోడా, ఏ వాళ్ళతో సంతకాలు పెట్టిపోయామని, ఈ నలుగురితో సంతకాలు పెట్టిపోయామని చూద్దాం. క్రిమిలేయర్ మేము ఒప్పుకుంటామని చెప్పి అవులా కదమ్మా, ఏది చెప్తే అది నమ్మి ఇట్లా డూడు బస్పాను ఉపాధి. వివేక్ వెంకటస్వామి వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు పారిశ్రామిక రంగంలో 3 తరాల నుంచి దిగిన వాళ్ళు హ్యాపీగా ఉండరు. వాళ్ళకి ఏమవసరం? వాళ్ళ దమ్ముంటే జనరల్ నుంచి కొట్లాడతారు. మనం కదా నష్టపోయేది. నువ్వు బాగా సంపాదించుకున్నావు, ఉద్యమం పెరిగింది, ఎవడ తెలియదు నీ లెక్కలు, ఎవడ తెలియదు. ఇవన్నీ మాట్లాడుకుంటే కాలు చింపుకుంటే అంటే బీసీలలో క్రిమిలేయర్ జరగడం కూడా చాలా పెద్ద ద్రోహం తెలుసా. పాపం వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది మిత్రులకి. బీసీలలో ఏడే లాభపడరా నాకు అర్థం కాదు. బీసీలలో కొద్దిమంది తప్ప, వాళ్ళ కోసం కూడా కొట్టాల్సిన బాధ్యత మాది ఉండే, కానీ మమ్మల్ని ఇక్కడనే ఎంగేజ్ చేస్తున్నారు. కదిరి కృష్ణ నాకు అంబేద్కరిజాన్ని ఎక్కించిన గతంలో ఒక వీడియో ఈ మధ్యలో వైరల్ అయింది.
ఆ వీడియో వైరల్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆ మాటలు అంటే మీతో తిరిగిన సన్నిహితులే ఈరోజు మిమ్మల్ని వ్యతిరేకించే స్థాయికి వచ్చింది. నేను దీన్ని స్కిప్ చేస్తా, ఎందుకంటే నేను చూడండి, దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. కదిరే కృష్ణ గారి వల్ల నేను సిద్ధాంతం నేర్చుకున్నాను. ఏమన్నాడు, అరే ఏ పరిస్థితిలోనైనా సరే రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే మనం నిలబడాలన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం నాకు రాజ్యాంగాన్ని రక్షించే ప్లాట్ఫామ్ మాల ప్లాట్ఫామే దొరికింది. ఇప్పటికీ చెప్తున్నా, రాజ్యాంగ రక్షణ మాదిగలలో చాలామంది మేధావులకు తెలుసు, ఇది ఒకవేళ బలవంతంగా రేవంత్ రెడ్డి చేసిన మళ్ళా 2-3 సంవత్సరాల పుట్టుకుమని పోతుందని అయినా మౌనం వహిస్తున్నారు వాళ్ళు. మాదిగలకి వెళ్ళి బయటకు వచ్చి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, చట్టపరమైన వర్గీకరణ చేసుకుందాం అని ఒక ప్లాట్ఫామ్ పెట్టి నేను ఆ మాదిగ ప్లాట్ఫామ్ మీద కూర్చొని చెప్తా, నా మాదిగ సహోదరుల మనం అందరం కలిసి రాజ్యాంగాన్ని రక్షించుకుందామని. నేను నా గురువు చెప్పిన మాటను తప్పిపోలే. మళ్ళీ రాజ్యాంగ రక్షణ కోసం మాట్లాడాల్సిన మీరు ఇలా కులాలను గొప్పతనం కోసం మాట్లాడుకుంటా, కులాల పాటలు పాడుకుంటా కులాలకి ఎంగేజ్ అవుతారంటే ఏమంటారు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరో ఒక కళాకారుడు మాట్లాడుతూ మాలలు మల్లయోధులు, మాలలు గొప్పవాళ్ళని చెప్పి పాడుతున్నారంటే అంటే మేము అవలగలమా మరి? అబ్బే ఇవాళ చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తెచ్చింది ఎవడు? ముందు తరంలో మనకంటే ముందు ఉద్యమాలు చేసింది ఎవడు? ఎందుకు ఇట్లా మాట్లాడతారు? అంటే ఈ కులానికి ప్రాతినిధ్యం లేదా? మాలలు పోరాటాలు చేయలేదా? మాలలు త్యాగాలు చేయలేదా? ఎందుకు అలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం? అది తప్పు. గూడంజన్ ఏంది, గద్దరన్న ఏంది, గోరేట్ ఏంది, జయరాజన్ ఏంది, కత్తి పద్మారావు సార్ ఏంది, బొజ్జ తారకం సార్ ఏంది? మాలలకు చరిత్ర లేదు, మాలలు చరిత్రహీనులు అవలగలమా? ఎందుకు పడాలమే? మాకెందుకు చరిత్ర లేదండి? 59 కులాలలో మేము ఒకటి. మా గురించి మేము చెప్పి నేనే ఎన్నో స్టేజ్ల మీద వాడినా కదా, మాదిగా మా వీరులారా ఆది జాంబవుని వారసులారా అని నేను వాడినా కదా. నాకు ఆ కుల పిచ్చి లేదు. 59 కులాలలో నా మాదిగ జాతి కూడా గొప్పదని. మరి ఇలా ఈ జాతి గురించి గొప్ప చెప్తే నీకు ఎందుకు మండుతుంది? నాకు మండాల కదా, నేను ఎందుకు వాడినా పాట? ఇదే సోమనతో నేను మంచి దోస్తుని కదా, మేము పాడినాం కదా. 59 కులాలలో ప్రతి ఒక్క కులానికి ఒక చరిత్ర ఉందయ్యా. ఇలా ముద్రాజుల కోసం పాడుకున్నప్పుడు తప్పు అనిపించలేదు, ఒడ్డర్ల కోసం పాడినప్పుడు తప్పుడు అనిపించలేదు, గొల్లల కోసం పాడినప్పుడు తప్పు అనిపించలేదు, రెడ్డిల కోసం పాడినప్పుడు తప్పు అనిపించలేదు, రావుల కోసం పాడినప్పుడు తప్పు అనిపించలేదు, మాదిగల కోసం పాడినప్పుడు తప్పు అనిపించలేదు. ఇదే ఎర్రౌపాల్ గారు రాశారు, రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కనువిందులు. తప్పు అనుకోలేమే, సింధుల గురించి నిజమే కదా అనుకున్నాం. నీతోటి అన్నదమ్ములు మాలల గురించి మాట్లాడితే మాకు చరిత్ర లేదన్నట్టు, మేము ఏదో చరిత్రహీనమైనట్టు. ఇప్పుడు కులపిచ్చి ఎవడుకున్నట్టు, ఎవడు మనవాది? నిన్న కళాకారులు అంతా కలిసి, మాదిగ కళాకారులు అంతా కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్తారు, 1,00,000 డప్పులు 1000 గొంతులు త్వరలో కార్యాచరణ ఉంటుంది, వర్గీకరణకు అడ్డుకుంటే అదే డప్పులు వాళ్ళ సావులకు కొడతామని చెప్పి చెప్తా ఉన్నా. ఎస్, ఆ కళాకారులకు చెప్తా ఉన్నా, కొట్టండి. వర్గీకరణకు అడ్డుపడుతున్న ఉత్తరప్రదేశ్ మాదిగలకు మీ సావు తప్పు కొట్టండి. వర్గీకరణకు అడ్డుపడుతుంది, పార్లమెంట్లో అడ్డుపడుతున్నటువంటి ఎంపీ మధ్యప్రదేశ్లో ఉన్న మాదిగల కోసం మీ సావు తప్పు కొట్టండి. మీకు దమ్ముంటే మీ వర్గీకరణకు అడ్డుపడుతున్న బీహార్ మాదిగలకు మీ సావు తప్పు కొట్టండి. మా మీద పడేడోకండి. మళ్ళీ చెప్తున్నా, రండ్రి, కావాలంటే పోదాం, అందరం కలిసి ఉత్తరప్రదేశ్ పోదాం. మాయావతి చెప్పులతో కొట్టి, మేము కూడా మాదిగోళమన్నా సరే చెప్పులతో కొట్టి మిమ్మల్ని వెనక్కి పారగొట్టకపోతే అప్పుడు మాట్లాడండి. ఎవరిని కొడుతావు సాగుతావు? ఆడ ముందు కొట్టరా, తర్వాత మాకు కొడదు. ఎందుకు ఇలాంటి? నీకు రాజ్యాంగబద్ధంగా 19 ఆర్టికల్ నీకు స్వేచ్ఛనిచ్చింది, నీ బాధని నీ గోడిని వెళ్ళపించుకునేటువంటి స్వేచ్ఛనిచ్చింది. నువ్వు కార్యక్రమం చేయి, నేను స్వాగతిస్తున్నా, ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. ఇది మర్చిపోయి మాలలకి సాగు తప్పకూడదు. మాలలు కాదు అడ్డుకునేది, మాదిగలే. ఈ విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? అంటే అంతమంది కళాకారులు ఉన్నారు, అంతమంది మేధావులు ఉన్నారు మాదిగల్లో కూడా, వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఇదంతా. ఎస్, ఇదైతే 100% ఒప్పుకుంటున్నా. నేను మాల సభలలో ఉండి కూడా రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలని కోరుకున్నా అంటే దట్ ఈస్ మై నాలెడ్జ్ గివెన్ బై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవడో ప్రేరేపితం చేస్తే ప్రేరేపితం అయ్యేవాడు కాదు రెంజల్ రాజేష్. అవతలలో ఆలోచించుకోవాలి. ఎందుకు రాజేష్ అన్న రాజ్యాంగం నీ వాటాని కొల్లగొట్టదయ్యా రాజ్యాంగము. మీరు ఎంతమంది ఉన్నారో అంత ఇస్తుంది. అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది. దాని ప్రకారం పోదాం. ఒక శాశ్వతమైన మనకు పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇలా విశారదన్ ఉన్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, వంగపల్లి శ్రీరన్ ఉన్నాడు, మందకృష్ణ ఉన్నాడు. మనం అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని రాజ్యాన్ని భయపెట్టాల్సిన వాళ్ళు మనం ఇక్కడ ఎంగేజ్ అయిపోతే ఎట్లా?
దీన్ని ముగించేసుకున్నామంటున్నా నేను. ముగించేసుకుని రాజ్యాధికారం వైపు పోదాం, రాజకీయ అధికారం వైపు పోదాం అందరం కలిసి. ఇప్పుడు అది ముగించే ఆస్కారం ఉందంటారా ఇప్పుడు? ఎందుకు లేదండి, రెండు రకాలు నేను చెప్తున్నా. ఏడుంది, ఒకవైపు మాలల మీద పాటలు పాడుకుంటా వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, మాది వాళ్ళను మాట్లాడుతుంటూ వీళ్ళు రెచ్చగొడతా. ఒక్క పాట మాదిగనే శబ్దాన్ని ఉపయోగించి నా సోదర జాతిని అవమానించింది ఉంటే చెప్పి ఇప్పుడే ముక్కు భూమికి రాక్తా. నేను రాసిన పాటలో కానీ, గోరెడ్డి రమేష్ రాసిన పాటలో కానీ, డాక్టర్ మంచాల లింగస్వామి గారు రాసిన పాటలో కానీ అలాంటి పొరపాటు రెంజాల రాజేష్ ఉండగా చేయనియడు. మాదిగలను విమర్శిస్తా అంటే నేను ఒప్పుకోను. దే ఆర్ లాంగ్ సఫరర్స్. ద పీపుల్ హ్యావ్ దట్ రైట్. వాళ్ళకు భాగస్వామ్యం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బాధ అది. ఎందుకంటే మేము ఇంకా డప్పు కొట్టుకుంటానికి బతుకుతున్నాం, మేము ఇంకా చెప్పులు కొట్టుకుని అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పుకోడు. వాళ్ళు సూటు బూటు వేసుకోవాలి, వాళ్ళు అసెంబ్లీలో ఉండాలి, వాళ్ళు పార్లమెంట్లో ఉండాలి. నేను కూడా అదే కోరుకుంటున్నా. మనకు పెద్ద పనులు చాలా ఉన్నాయి ముంగట. అదంతా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నాడు అని చెప్పి చెప్తాను. వాళ్ళని ఏ రోజు కూడా మాలలు వాళ్ళని చేతి పట్టుకొని నడిపించే ప్రయత్నం చేయలేదు. రాజకీయంగా వాళ్ళని వెనక దొక్కిర్రు, విద్య పరంగా ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా వాళ్ళని వెనక దొక్కే ప్రయత్నం చేస్తారు అని చెప్పి చెప్తాం. కొద్దిమంది చేసిన తప్పుని మొత్తం జాతికి రుద్దద్దండి. నేనే చెప్తున్నా, 17 సంవత్సరాల నుంచి నేను ఉమ్మడి ఉద్యమాల్లో ఉన్నా కదా. ఈరోజు రాజ్యాంగం రక్షించడం కోసం నేను మాల ప్లాట్ఫామ్ ఎక్కిన. కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం సారు, చుండూరు కారంచేడు మాలమాదిగల్ని ముక్కలు నరికితే ఆ ముక్కల్ని తీసుకొని పోయి ఢిల్లీ సాక్షిగా భారతదేశంలో ఒక గొంతుకని పిలిపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఈ మాలమాదిగలు కలిసి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురాగలిగిన సమర్థులు కాబట్టే మమ్మల్ని విడగొట్టినరు. మమ్మల్ని విడగొట్టడం వెనకాల ఈరోజు కుట్ర కాదు. ఈ కొడుకులు ప్రజాకోటేయించిర్రా రాజ్యాంగం ద్వారా. అమ్మ వీళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారా తొందరలో అనే భయానికి మమ్మల్ని విడగొట్టిండ్రు. ఈ విషయం మా ప్రజలకు అర్థమవుతలేదు. మరి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేశారు? ఇప్పుడు నేనా అప్పుడు ఆ ఉద్యమం సమయంలో పుట్టలేదు. సరే, పుట్టినా నేను ఉద్యమాలకు రాలేదు. ఇప్పుడు వచ్చినా కాబట్టి చెప్తా ఉన్నాను. ఇంత ప్రయాసపడుతూ నేను కాక ఏ ఒక్క మాల నాయకుడైనా చూపించండి, మీరు ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్. కానీ రాజేష్ రేంజర్లో చెప్తే ఇలా మాదిగలు వినే పరిస్థితిలో ఉన్నారు అనుకుంటున్నారు. వినకపోతే వాళ్ళ కర్మ, నేనేం చేయలేను. అది కనబడుతుంది. లేకపోతే మనం కొట్టుకొని రక్తపాతాన్ని సృష్టించుకోవడం ద్వారా జరిగే లాభం ఏం లేదు. మనలో ఒక్క సైనికుని కోల్పోయినా అది మన మాతృమూర్తికి దుఃఖం తప్ప అవతలకి కాదు. అవతల శత్రువులు దానికోసమే ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను అదే చెప్తున్నా, నీకు 2 రకాల సూపర్ సిటీ మార్గం ఉంది ఇక్కడ. ఒకటి బీజేపీ గవర్నమెంట్తో దాన్ని పార్లమెంట్లో చట్టం చేయించు, లేదు ఆ పార్లమెంట్లో చట్టం చేయడాన్ని మెజార్టీ మాదిగలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో చేసుకుందాం. మన తెలుగు ప్రజలం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని, రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో జరిగినట్టు, పంజాబ్లో జరిగినట్టు మాకు రిజర్వేషన్ పెంచండి. మాకు ఎప్పుడో మా తాతల కాలంలో వచ్చిన రిజర్వేషన్ ఇప్పుడు మా కొడుకులు పుట్టిరు కాబట్టి మాకు 20% చేసి మాదిగల లెక్క మాలల లెక్క తీసి ఎవరు జనాభా దామర్శ ప్రకారం ఎంత ఉంటుంది అంత రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి పోరాడదాం. నేను మాట్లాడినట్టు ఇంకొక మాదిగైనా మాట్లాడితే తీసుకొచ్చి మళ్ళీ నేను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టు. ఎస్, రెంజాల రాయ చెప్పిన రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణకు నేను సిద్ధమే. లేదు ఒకవేళ వర్గీకరణ వాళ్ళు అడ్డుకుంటే మేము ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో తెలుసుకుంటాం, రమ్మని చెప్పండి అని చెప్పంటే ఫస్ట్ ఆ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కడానికి నా మాదిగ సహోదరులకు న్యాయం జరగడం కోసం సిద్ధంగా ఉండేది నేనే. ఓకేనా? మీరు ఎట్లాగో కాంట్రవర్సీగా పోవద్దని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి క్లియర్గా ఫైనల్గా నా సోషల్ మీడియా వేదికగా అటు మాదిగల మీద మాలల మీద మాదిగలు పోస్టులు పెట్టుకొని రెచ్చగొట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అమ్మనా బూతులు తిట్టుకుంటా ఉన్నారు. ఇవాళ గతంలో ఎస్సీలు అంటే మాదిగలు అందరూ కలిసి ఎస్సీలు అని చెప్పుకునేటోళ్ళు ఇలా నేను మాదిగ, ఇలా నేను మాల అని చెప్పుకుని విడిపోయేదాకా వచ్చిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకు సోషల్ మీడియాలో రెచ్చగొట్టుకునే వాళ్ళకు నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటే చెప్తున్నా, నా తమ్ములకు, నాన్నలకు, నాకంటే పెద్దోళ్ళందరికీ దయచేసి సభ్య సమాజం ముందర మన మానం పోలగొట్టుకునే పరిస్థితి రావద్దు. గుర్తుపెట్టుకుని కొంచెం సమన్వయం పాటించండి. మనలో ఉన్నటువంటి మేధావులందరూ కలిసి కూర్చొని, నేను ఒక చిన్న పిల్లగానే నాకు రాజ్యాంగం గురించి కొంచెం స్పష్టత ఉన్నది కాబట్టి నాకు తెలిసిన సలహాలు నేను చెప్పిన. కాసిమన్న లాంటి వాళ్ళు అందరూ కలిసి కూర్చొని, ఒకవేళ దేశంలో మనకు వర్గీకరణ జరగకపోతే మనకు రాష్ట్రంలో మన జాతులకు అభ్యున్నతి కోసం, మాదిగ సమాజం ఎక్కువగా ఉన్నది కాబట్టి మాదిగ సమాజం యొక్క అభ్యున్నతి కోసం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చుందాం. మనం చేయాల్సినటువంటి అసలు యుద్ధాన్ని మర్చిపోయి మనం అంతర్యుద్ధాలు పెట్టుకోవడం మంచిది కాదు. కొంచెం సమన్వయం పాటించండి. అక్కడ నాయకులు, ఇక్కడ నాయకులు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళ సపోర్టర్స్ అందరూ కూడా కొంచెం ఓపిక పట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ యొక్క లక్ష్యం కోసం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకు ఎక్కువ, మాలో సెకండ్ కేటగిరీ ఉంటే మాలో సెకండ్ కేటగిరీ, దాని తర్వాత వచ్చేటువంటి కేటగిరీలు అన్నింటినీ చేసుకొని, లేదు ఇట్లా కాదంటే ఇంకో మార్గం కూడా ఉంది, మనలో ఎదిగినటువంటి మాదిగలందరూ లాస్ట్లో పెడదాం, ఎదిగిన మాదిగల్ని ముంగడ పెడదాం, ముంగడబెట్టి తీసుకుందాం. మన చేతిలో ఉంది అది. మందకృష్ణ అన్న మిగతా వాళ్ళందరం కలిసి కూర్చుంటే మొన్న జరిగిన మాల సింహ గర్జన కావచ్చు, రేపు జరగబోయే మాదిగ సింహ గర్జన కావచ్చు, మనం ఇద్దరం ఒక జాగా కూర్చుంటే మనకి నడవడు.
ఈ దేశంలో మనం 15% వాటాదారులం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, మర్చిపోయిన రాజ్యాంగంలో. వీఆర్ నాట్ బెగర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ దిస్ కంట్రీ అన్నాడు. మనం ఈ దేశంలో భాగస్వాములం రా, అడుక్కునే వాళ్ళం కాదని అడుక్కునే ఉద్యమాలు మానేద్దాం, ఆర్డర్ వేసే ఉద్యమానికి వద్దాం. మాల నాయకులు మాదిగ నాయకులు కూర్చొని రేవంత్ రెడ్డి గారి దగ్గర మాడితే ఆయననే అంటాడు, అబ్బా సంతోషమే అని, అమ్మ లొల్లి బంద్ అయిపోయింది, మీరు మీద చెప్తారు 15% రిజర్వేషన్ 20 వేసి వాళ్ళ ఒకసారి నువ్వు ప్రభుత్వంలో టీం అయ్యి వేసి మాదిగలు ఎంత ఉన్నారు మాలలు ఎంత ఉన్నారు లెక్కది, మాలలకు అన్యాయం జరగద్దు మాదిగలకు అన్యాయం జరగకుండా ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి ఎవరద్దంటున్నారు. అంటే ఈ మధ్యకాలంలో చర్చించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? నేను చాలా టీవీలలో సవాల్ చేస్తాను, సవాల్ చేయలేదు, మా కృష్ణ నాకు రిక్వెస్ట్ చేసి అన్న ప్లీజ్ ఇట్లా జరిగితే బాగుంటుంది. ఇప్పటి వరకు అక్కడ నుంచి అయితే నాకు కాల్ రాలేదు, నాకే రావాల్సిన అవసరం లేదు. మాలా మేధావులు మాదిగ మేధావులు కూర్చున్నా చాలు, నేను చిన్నపిల్లగాని కదా, నన్ను పక్కన పెట్టండి, ఈ బచ్చగాడు చెప్పిన మాట వినాల్సిన అవసరం లేదు. కానీ మీ మేధావులు నాకు కూర్చొని నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే మా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టుకుంటా ఉన్నారో దయచేసి, అంటే మా నుండి కూడా చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే మనలో మనం విభేదించుకుంటే మనమే విడిపోతాం, అవతలోడు మనల్ని పాలించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి రాజేష్ అన్న మాటలనే కాదు, అనేక మంది మేధావులు కూడా చెప్తా ఉన్నారు, కొట్లాడుకుంటే వచ్చేది ఏం లేదు, పోరాడితే వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని అందరూ పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న.